కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్కు చేదు అనుభవం ఎదురైంది. గాంధీ ఆసుపత్రిలో దీక్ష చేస్తున్న మోతీలాల్ను పరామర్శించేందుకు వచ్చిన బల్మూరి వెంకట్ను నిరుద్యోగులు అడ్డుకున్నారు. ఉద్యోగాల భర్తీపై వారిని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఎన్ఎస్యుఐ కార్యకర్తలకు నిరుద్యోగులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నిరుద్యోగులకు జవాబు చెప్పక దీంతో గాంధీ ఆసుపత్రి బ్యాక్ డోర్ నుండి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పరారయ్యాడు. రైట్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్కు చేదు అనుభవం ఎదురైంది. గాంధీ ఆసుపత్రిలో దీక్ష చేస్తున్న మోతీలాల్ను పరామర్శించేందుకు వచ్చిన బల్మూరి వెంకట్ను నిరుద్యోగులు అడ్డుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, నిరుద్యోగుల సమస్యలపై పోరాటం చేసినటువంటి ఆమరణ నిరాహార దీక్ష చేసినటువంటి స్టూడెంట్స్ లీడర్ అయినటువంటి ఏదైతే మోతీలాల్ నాయక్ ని రాత్రి కలవడానికి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ బల్మూరి నాయక్ గాంధీ ఆసుపత్రికి రావడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, బల్మూరి వెంకట్ ని అడ్డుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఈ సందర్భంగా ఏదైతే నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. వెంటనే బల్మూరి వెంకట్ ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్లు తీసుకురావాలని కూడా, దాంతో పాటుగా గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలకు సంబంధించి కూడా సంఖ్యను పెంచాలని కూడా ఇప్పటికే డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే కాబట్టి విద్యార్థి లోకం కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఆగ్రహంతో ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ సందర్భంగా రాత్రి ఏదైతే గాంధీ ఆసుపత్రికి వచ్చినటువంటి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ని అడ్డుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ, చాతగాని బల్మూరి వెంకట్ అంటూ నినాదాలు చేస్తూ కూడా అటు అడ్డుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. రాత్రి కొంత గాంధీ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు కూడా నెలకొన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఎన్నికలకు ముందు ఏదైతే వాగ్దానాలు ఇచ్చి ఎన్నికలైన తర్వాత పట్టించుకోకపోవడం అనే దానిపైన విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. అటు ఏదైతే ఇప్పటికే రోజు రోజుకు ఆరోగ్యం క్షీణిస్తున్నటువంటి మోతీలాల్ నాయక్ ని సంబంధించి కూడా బాధ్యత వహించాల్సి వస్తుందని కూడా ఇప్పటికే యావత్ విద్యార్థి లోకం కావచ్చు, నిరుద్యోగులు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. రాత్రి జరిగినటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సొంత వెహికల్ ని విడిచిపెట్టి అటు బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీ వేరే వాహనాల్లో వెళ్ళినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. కొంత పోలీసులకు కావచ్చు, విద్యార్థులకు కూడా తోపులాట జరిగినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. దాదాపుగా 2 గంటల పాటు కూడా ఆసుపత్రిలోనే ఇరుక్కుపోయినటువంటి బల్మూరి వెంకట్ బయటకు రానటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. గాంధీ ఆసుపత్రి వెనుక గేటు నుండి వెళ్లిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. మొత్తం మీద అటు రాష్ట్ర ప్రభుత్వం పైన కావచ్చు, అటు బల్మూరి వెంకట్ పైన, ఎమ్మెల్సీ పైన కూడా అటు విద్యార్థి లోకం, నిరుద్యోగులు కూడా ఆగ్రహంతో ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. వెంటనే ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు, జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయాలని కూడా ఇప్పటికే నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. రెడ్ వంశీ, థ్యాంక్ యూ.